నా బరాచ్ ఇన్సిడెంట్లో నా సోదరుడు నాకు ఇంకా నా కళ్ళ ముంగడ కనబడతాడు. ఇప్పటికీ నడిచేది పొలిటికల్ నరేటివ్లే. కాకపోతే సెక్యులరిజం దారి తప్పుతున్నది కదా అని చెప్పి కూడా మాట్లాడాడు. 1947-50లో ఫ్రెండ్స్, నేను డేటా ముంగట పెట్టి మాట్లాడతా. పార్టీషన్ చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ అవుతున్నప్పుడు ఎంతమంది హిందువులు చచ్చిపోయారబ్బా? ఓ మాట చెప్పుర్రి. ఓడి దగ్గర ఈ లిస్ట్ ఉన్నదా? 1951-56లా ఈ అడ్డమైన హిందూ కోడ్ బిల్లులు తీసుకొని వచ్చి మనకు ఫ్యామిలీ లా అని ఒకటి పెట్టేసి వీళ్ళు ఏదైనా పెట్టుకున్నా నడిచిందా? 1966లా గోవధ ప్రొటెస్టులు చేస్తున్నప్పుడు పోలీస్ ఫైరింగ్లో డజన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ హిందూస్ చచ్చిపోయినప్పుడు కౌ స్లాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ చేసి పడేసిరు కదా. 1975-77లా ఎమర్జెన్సీ తీసుకొని వచ్చి మాస్ అరెస్టులు, ఆర్ఎస్ఎస్ బ్యాను, హిందూ నేషనలిజ లీడర్లను జైలు లేసుడు ఇది ఒక అలవాటు కాలే. అచ్చా, ఎమర్జెన్సీ అయిపోయింది. 1990కి వచ్చేసరికి కాశ్మీరీ పండిత్. ఇక దీని గురించి నేను ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 1991లకు ఎంటర్ అయినామో లేదో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని ఒకటి తీసుకొని వచ్చిర్రు, మనకు వృద్ధి పడేసారు. 15 ఆగస్ట్ 1947 వరకు ఏవైతే ఎట్లుంటాయో అట్లనే ఉండాలని చెప్పి ఇప్పుడు దాని మీద పెద్ద పంచాయతీ చేస్తారు, పెద్ద పెద్ద లొల్లీలు చేస్తారు. చూడు ఎవరికి వచ్చినాయో ఇవన్నీ, ఎవరికి ఫేవర్ అయినాయి, ఎవరికి అగేన్స్ట్ అయినాయి ఆలోచించురావో హిందూ అని చెప్పి నేను నిద్రలకే లేపనిగా ట్రై చేస్తున్నా.